బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోతుంది. రోజు రోజుకి ఎయిర్ క్వాలిటీ పడిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఇవాళ ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 266గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీపావళి తర్వాత ఢిల్లీలో మరింత కాలుష్యం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోతుంది. రోజు రోజుకి ఎయిర్ క్వాలిటీ పడిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఇవాళ ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 266గా నమోదైనట్లు అధికారులు తెలిపే మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఇంకా చలికాలం ఆరంభంలోనే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 266గా ఉంది. మరి ఢిల్లీ ప్రజలకు రానున్న రోజుల్లో దీపావళి పండుగ ఉంది. అలాగే చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున మరి ఢిల్లీ ప్రజలకు కష్టాలు తప్పవంటారా? థ్యాంక్ యూ వెన్నెల. దేశ రాజధాని ఢిల్లీలో నమోదైనటువంటి వాతావరణ కాలుష్యం ఇండెక్స్ ను పరిశీలిస్తే కొంత ఆందోళనకర పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అక్కడ గతంలో మనం గమనించవచ్చు, వర్షాలు కురిచినా ఎండ కొట్టినా ఏదైనా కానీ అతిగా ఉంటుంది. అదేవిధంగా పొరుగున ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో కొంత అక్కడ ఇప్పుడు పంట నూర్పిడి పూర్తయిన తర్వాత వరి చేలను వాళ్ళను ఉన్నటువంటి గడ్డిని వాళ్ళు నిప్పంటిస్తారు. దీంతో కూడా కొంత పొల్యూషన్ అంటే కాలుష్యం ఢిల్లీకి సోకే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొంత ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దీపావళి సీజన్ నేపథ్యంలో టపాసుల కాల్చడం పైన రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే ఎలా ఉంటుంది అన్న విషయంలో కొంత ఆలోచన చేస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో కొంత ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పైన వాతావరణ కాలుష్యం వీటి నివారణ విషయంలో ఏం చర్యలు తీసుకోలేని విషయంలో కొంత నిపుణులు పరిశీలిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కాలుష్యం అంశం మీద చాలా సీరియస్ గా చర్చిస్తున్నాయి. అయినప్పటికీ ఢిల్లీ ప్రజలు వాతావరణ కాలుష్యం ఢిల్లీ ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందో ప్రజలు జాగ్రత్త తీసుకోవాలి. ఉదయం పూట బయటకు వెళ్ళేటప్పుడు కానీ సాయంత్రం పూట ఇళ్లకు వెళ్ళేటప్పుడు కానీ కొంత జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి అక్కడి ప్రభుత్వం కోరుతా ఉన్నది. మొత్తంగా చూస్తాం ఢిల్లీ కాలుష్యం ఒక ఢిల్లీనే కాదు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహానగరాలన్నిటి కూడా కొంత కాలుష్యం కొంత ఇబ్బందిగా చేస్తా ఉంది, కొంత ఆందోళన కలిగిస్తా ఉంది. ఈ కాలుష్య నివారణ విషయంలో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తం చేస్తూ చైతన్యవంతం చేస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో కొంత నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఢిల్లీ కాలుష్యం విషయంలో
ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి ఉపశమన చర్యలు తీసుకుంటే బాగుంటుందనే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. ప్రస్తుతం దీపావళి వస్తుంది, చలికాలంలో ఇంకా ఎక్కువగా పొగమంచు కురిసే అవకాశం ఉంది. ఈ పొగమంచు ద్వారా కూడా కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ నెల. కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.